మానిని నే సిద్ధుడను కాను భూదేశుడను కాను, ఈ వల్ల కాటిని కావలి కాయవాడను. కానీ సాహసము చేసి తోడులోకి కాటికెట్ల వచ్చిందో తొలుత చెప్పుము. చరిత్రము వచ్చిన కష్టములను భవింపగది స్వామి. నీవు నాకు కట్పుజుడుగా దోచుతున్నాడు. నేనే కాశీపురంపున ఒక బ్రాహ్మణంట దాస్యనయ్యా. నా పేరు ఈ కాశీపురంపున హంసనారి అంతరయ్యా. ఈ చనిపోయిన వీడు మా దేక పుత్రుండు పూజుడా. వీరి నేటి సాయం సమయమున జీమాని నేను చూచినప్పటి నుండి నా హృదయం కారణంబుగా విశ్వసించి
అలివేని నోట వచ్చి యమ మాట యమ మాట అని అయినను కాంత కష్టోదంతం వల్ల మంద భక్తుల్లో నాకు తెలియజేస్తున్నాను. ఒకవేళ చనిపోయిన వీడు మా లోహిదాస్యుడేమో. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగా ప్రతిహితముగా వీడెవండైనా నాకేమి, నా విధి యందు నేను మరొక విధముగా ప్రవర్తింపాలి కదా. మానిని నీ వెప్పతిపైన నాకేమి కానీ నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవ మేర తెచ్చదు పోతులతో చెప్పు. ఆత్మ శవదానం కూడా ఒక రాజ్ఞ కావాలేనా స్వామి? ఏమి ఇచ్చటి కాటి చట్టములు నీవు బొత్తుగా గుర్తిరంగకున్నావే? కాటి చట్టములా? అవును. ఎరిగని ఎరుగవా? ఎరిగిన స్వామి. నిజముగా ఎరుగవా? నిజముగానే ఎరిగిన. ఎవరు కానీ దహింపవలసిన శవమును తెచ్చి తుడతమోకు చూపి చెల్లించవలసిన కాటి సైతము చెల్లించిన కాని దహన కార్యక్రమములకు పత్రమింపరు. నీవు నిజముగా పలు తెగవదానలా ఉన్నావు కానీ ఎప్పుడైనా తడవైనా మానిని స్వామి నీవు అయ్యా అయ్యా రక్షణ తప్పు కాదు కదా. తప్పో ఒప్పో నాకడ చెప్పకము, శవమును పారవేచదను. ఎంతటి కాలకాలము సంభవించింది. విశ్వవిశ్వముల చక్రము కలియాక ఛత్రపచ్చు వహించి యశ్రంతమ్మ పాదాక్రాంతులైన సామంత భూకాంతులు కోటి రవణి కొని నీరాజనం బలిచే విరాజిల్లి పాదేలముల చక్రవర్తికి కుమారుడివై కొడిక చనిపోయిన వీడు రాజకుమారుడే ఎగనట్లు నీ ఏడ్పు వలన మాకు తెలియవచ్చుచున్నది. నీవు నిజంగా రాజకుమారుడే అనొచ్చు. ఇప్పుడునంటే ఏడుగమ చేసుకున్న గాని గ్యాసవాసంబలు జరిగని నేను పేదరాలనయ్యా. నేనేమోనమని చెల్లింపగలను మహాత్మ. నీ వద్ద ఏమీ నా వద్ద ఏమీ లేదు. మానిని స్వామి బాగుగా మరొకసారి ఆలోచించుకున్నాము. ఆలోచించుకుంటూ నా వర్తన ఏమున్నది మహాత్మ? ఏమీనో లేదా? తెగవదహనలా ఉన్నావు కానీ ఏది మహాత్మ? తెగనమ్ముకుంటూ నా వర్తన ఏమున్నది?
లేదయ్యా. తెగ నమ్ముకొనుటకు నీ వద్ద ఏమీయును లేదా? ఏమీను లేదే. ఏమీయును ఏమీను లేదు. నీవు నిజముగా నిజముగా పలు తెగ బలాలలా ఉన్నావు కానీ బలము ఈతడు చందాలను కాదు. నా మాంగళ్యం నా భర్త హరిశ్చంద్రుని చక్రవర్తి తప్ప ఏరే కంటపడదు. నా మాంగళ్యం నా భర్త హరిశ్చంద్రుని చక్రవర్తి తప్ప ఏరే కంటపడదు. ఒక్కసారి పరిచలింప చూసేది ఏమో నా భర్త ఉండొచ్చేమో కదా. ఒక్కసారి పరిచలింప చూసేదను. స్వామి లోకిత అయ్యా నీకప్పుడే 100 ఏళ్ళు చెల్లిన వాతని కుమారుడు దహన విధికి ఉపాయం ఏదైనా ఉన్నచో పరిశీలింపుడు మహాత్మ. ఆలోచించుటకి ఏమున్నది దేవి? ఎట్లయినను మీ దొరసాన్ని నడిగి మా స్వామికి ఇవ్వవలసిన మాడైనను పాతైనను సంపాదించుకున్న రమ్ముది. ఇందు నేను నీకు చేయు సహాయము, ఇల్లు నేను నీకు చేయు సహాయము. నాకు వచ్చి పిండా సెలవు మానుకున్న దక్క మరి ఏమీను లేదు దేవి. నీవు శీఘ్రముగా పోయినమ్ము దేవి. ఆమె ఈ శిశుహంత్రి, ఆమె శిరము ఖండింపమని రాజాజ్ఞ. అయ్యా ఎక్కడా శిశుహంత్రిని? ఆమెయే. అయ్యా ఈమె చంద్రమతయ్యా, మీరు నేరస్థాపన ఎందు మరి పొరపాటు పడలేదు కదా? ఆమె చంద్రమతియో చంద్రమతియో మాకు తెలియదయ్యా. రాజాజ్ఞ పాటింపము, అదిగో ఖడ్గము. అటులనే మహాత్మా. దేవి నీవు శిశుహంత్రినివా? లేదు పోవచ్చుండా. దారిలో ఒక బాల శవం నా కాలికి తగిలింది. అంత మది చెల్లించున్నారని ఆ కలేభరం మనలో ఇతరుదేమని పరికించుచుండా. యమకెంకరణ వల్ల రాజభటులు ఆ చోటుకు వచ్చి పోసి పాపాత్మరాల రాజబెట్టింది ఎలా చంపిదివే అని నగలముట్ట ఒక దాని నా ఒడం పడవేసి దొంగ చిక్కునంటూ నన్ను రాజా ఆస్థానం కొనుపోవా. అంతటి కాశీరాజు నా తనకమని ఆజ్ఞాపించును. ఇది ఏనా పాపము ఇతగని స్వామి. ధర్మమునకు నేటికి ఎంతటి కానికాలము సంభవించిన తన చిత్తము మెప్పింపవలయునని సేవకులు ఎవ్వరిపైనను నేరమారోపించి తన ఎదుట నిలిపిన తోడని అన్యాయము అని విచక్షణ లేకుండా నిరపరాధులను సాపరాధులను చేసి శిక్షించుచుండిన ఎలాంటి కాశీరాజులో ఉండిననేమి
జగదేక పావన ఈ అన్యాయపు నింద నీకా కల్పించుట రాజుని కరుణే లోకంబంతయో లోకంబంతయో అస్తమించన దయాళుడైన దేవుడు లేడు కాపాడగ పొదిల పరపము ఏ భక్తి గరస భక్తి గరస విశ్వనాథ సత్యమేవ జయతి దుఃఖమా నీవున్న తొలగిపోకమ్మా తలపు తమరెవరు మహాత్మ? నేను గాధయుడను. జయమేమో నాకు తెలియదు మహాత్మ. నా పునికి మాత్రమే నానను. నీ సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. నీ కుమారుని సజీవునిగా పార్వతీ పరమేశ్వరు ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో.